जिले कलेक्टर संगारेड्डी क्रांति वेलूर ने जिले संगारेड्डी की हल्का असेंबली नारायणखेड़ के कंगट्टी गुलहेर मंडलों में किसानों के लिए मुनक़िदा भू भारती एक्ट पर बेदारी सेमिनार से मुखातिब करते हुए कहा कि रियासती हुकूमत ने किसानों की अराजी के मसाइल हल करने के मकसद से भू भारती एक्ट मुतारिफ किया है। उन्होंने भू भारती एक्ट के जरिए किसानों को होने वाले फवायद की वजाहत की। सेमिनार से रुकन असेंबली नारायणखेड़ डॉक्टर पी संजीवा रेड्डी ने मुखातिब करते हुए कहा कि हल्का असेंबली नारायणखेड़ में 250 करोड़ किसानों के बाकी कर्जे माफ किए गए। उन्होंने किसानों से अपील की है कि वो भू भारती कानून से इस्तेफादा हासिल करें। इस प्रोग्राम में जिला एडिशनल कलेक्टर माधुरी, नारायणखेड़ RDO अशोक चक्रवर्ती, जिला एग्रीकल्चर ऑफिसर शिवा प्रसाद, मुकामी ओहदेदारों और किसानों ने शिरकत की। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దాంట్లో కూడా రైతుల సమస్యలు ప్రధానంగా పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది। ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ప్రధానమైనది। రైతులకు గుండెకాయ వంటిది భూమి అన్నది వారి జీవనాధారం, వారి కుటుంబం నడుపుకోవడానికి అవసరం ఉన్నది। కాబట్టి ఇంత విలువైన భూమికి హక్కులు కల్పించాలి। ఇది వరకు ఉన్న రెవెన్యూ సిస్టంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అన్నది సుదీర్ఘంగా చర్చించి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది। జనవరి 4వ తేదీన భూభారతి చట్టం వచ్చింది। ఈ చట్టానికి సంబంధించిన నియమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ 14th నాడు అమల్లోకి తీసుకొచ్చారు। అదే నాడు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది। మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? రైతుల సమస్యలు చాలా వరకు మండల హెడ్ క్వార్టర్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది। ఇది వరకు కలెక్టర్ వరకు CCLA గారి వరకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండేది కొన్ని సమస్య పరిష్కారం కోసం। మరి ఇంత దూరం కాదని అనుకొని ఇవన్నీ కూడా మండల పరిధిలోనే MRO దగ్గరే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది। చట్టం వచ్చిన సంవత్సరం లోపు మీ భూ హక్కుల రికార్డులో ఏవైనా సవరణలు రైతులు కోరితే అవి MRO ముందు దరఖాస్తు చేసుకోవచ్చు। MRO గారు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఒక హియరింగ్ కండక్ట్ చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది పాస్ చేయడం జరుగుతుంది। మరి ఇంతకుముందు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే దాంట్లో మార్పు చేయడానికి అవకాశం ఉండేది కాదు। సివిల్ కోర్ట్